అన్న ఇప్పుడే ఏంటిది తగ్ లైఫ్ మూవీ చూశాను. సో మూవీ అయితే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మాకు టైం పుష్కలంగా ఉంది, మేము కదలకుండా కూర్చొని ఒకే చోట ఉంటాము అంటే ఈ సినిమా చూడండి. లేదు మాకు డబ్బులు బొక్క ఎందుకు మళ్ళీ ఓటీటీలోకి వచ్చి చూస్తాము అంటే ఓటీటీలో కూడా మీకు ఓపిక ఉంటేనే చూడండి. అంతకుమించి సినిమాలో ఏం లేదు. ఎవరైనా బ్లాక్ బస్టరు సూపర్ హిట్ తోపు తురమ అంటే మాత్రం ఆ రివ్యూస్ అన్ని నమ్మకండి. కమల్ హాసన్ గారికి ఇది పెద్ద హిట్ అవుతుంది మళ్ళీ అని చెప్పారు. సో మరి ఎలా ఉంది అసలు స్కేల్? నేనైతే ఎక్స్పెక్టేషన్ చేసింది మేడం, మణిరత్నం లవ్ స్టోరీస్ చాలా చూసి వచ్చాను. మణిరత్నం మూవీస్ అంటే మనకు తెలుసు, స్లో పాయిజన్ అని. సో ఈ మూవీ కూడా బట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని, తన డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అని ఆ పర్పస్ తోటి వచ్చాను. కానీ డిసప్పాయింట్ చేశారు చాలా. అసలు ఫస్ట్ 40 minutes మీకు తెలిసిపోతుంది. అసలు మెయిన్గా ఇక్కడ డిసప్పాయింట్ అని ఎందుకు అంటున్నాను అంటే, స్టోరీలో కాన్సెప్ట్ లేదు అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఏదో ఫినిష్ చేయాలని బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ పెట్టి కంక్లూజన్ చేశారు. 2. సినిమాలో తగ్గింది లైఫ్. సో లైఫ్ లేని సినిమాలాగా అనిపించింది. కాన్సెప్ట్ ఏం లేదన్న, రొటీన్ రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రెగ్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం. మనకు ముందే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని. ఐశ్వర్యలక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా తెలిసిపోయి, దానికి ఏమన్నా ట్విస్ట్ లాగా ఏమన్నా ఉంటే మనకు కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. ఎందుకంటే ఆ హైకి అలవాటు పడిపోయారు జనాలు, అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు అంటే. ఒక మాట చెప్పనా, ఇది భారతీయుడు 2కి ప్యారలల్గా తీశారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయుడు 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు. మణిరత్నం గారు అంటే మనకు ఒక వైబ్ వేరే ఉంటుంది. ఆయన టేకింగ్ అని టిపికల్ మణిరత్నం స్టైల్ ఒకటి ఉంటుంది, అది మిస్సింగ్ సినిమాలో. నాకు తెలిసి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరు ఏమన్నా వేసారా అని ఒక ప్యారలల్గా తీసేసి ఉంటారు. ఇది కూడా పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా వీక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్లో వర్కౌట్ అవ్వలేదు. లేదన్న సినిమా సింబు రోల్ కమల్ హాసన్ గారికి తమ్ముడు క్యారెక్టర్ లాగా, చిన్నప్పుడు ఆయనకి దొరికే ఒక కొడుకు తమ్ముడు ఈ స్టైల్ ఆఫ్ పెంచుకున్న అతనే తనకి తిరగబడితే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ అంతే. నిజం తెలియక పక్క వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు తిరగబడితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ, దీంట్లో కొత్త ఏం లేదు. రేటింగ్ అడుగుతున్నారా? త్రిష పెర్ఫార్మెన్స్ బాగుంది, ఉంది బాగుంది. ఉన్న ఆవిడ ఎంత చేయగలరో సినిమాకి అంత చేశారు. ఏం లేదు అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, క్యారెక్టర్స్ ఏం లేవు. మీకు అదే చెప్తున్నా, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ బ్యాడ్. ఓవరాల్ రేటింగ్ 5కి 1.